హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ గంట కొట్టండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎంత షేర్ చేసి, ఎంత లైకులు చేసి, ఎంత సబ్స్క్రైబ్ చేస్తుంటే నేను ఇంకా వీడియోలు చేస్తూ ఉంటాను. మీకు మంచి వీడియోలు చేసి పెడుతుంటా. ఓకేనా? మీకు కొత్తవి ఒక కార్లు ఒకటే కాదు, అన్ని వెహికల్స్ గురించి, అన్నిటి గురించి చెప్తుంటా. మీరు నన్ను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే రండి. ఇప్పుడు మీకు ఈరోజు ఎలక్ట్రిక్ స్కూటీ అంటే ఏంటి అనేది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మొత్తం చెప్తాం మీకు. ఎలక్ట్రిక్ స్కూటీ దగ్గర ఈ బండి వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటీ బికాస్ కంపెనీ ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టాలి. 2 hours ఛార్జింగ్ పెడితే 60 to 70 kilometers మైలేజ్ వస్తుంది. ఓకే, 60 to 70. డబల్ డిస్క్, ఈ బండికి డబల్ డిస్క్ ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేకులే, మామూలు బ్రేకులు కాదు, ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేకులు. ఓకే, స్పీడ్ వచ్చేసి మోడ్లు 3 ఉంటాయి, 3 modes ఉంటాయి దీనికి. చూడండి, ఇక్కడ ఆపడుతుంది, డిస్ప్లేలో ఆపడుతుంది. ఇది ఫస్ట్ మోడ్ అంటే ఇక్కడ మళ్ళీ ఇది ఫస్ట్ మోడ్. సెకండ్ మోడ్ అంటే ఇది పైకి వేసుకోవాలి, అప్పుడు సెకండ్ మోడ్ పడుతుంది. మళ్ళీ థర్డ్ మోడ్ ఉంటుంది, ఇంకొద్ది పైకి వేసుకుంటే థర్డ్ మోడ్. ఈ థర్డ్ మోడ్లో, ఫస్ట్ మోడ్లో ఏంటంటే 25 స్పీడ్ పోతుంది బండి, 25 స్పీడ్ పోతుంది ఫస్ట్ మోడ్లో. సెకండ్ మోడ్కి వచ్చేసి 35 పోతుంది సెకండ్ మోడ్కి. థర్డ్ మోడ్ వచ్చేసి 45 పోతుంది స్పీడు. దీనికి ఇదే స్పీడు, మంచి డ్రైవ్, ఎక్కువ స్పీడ్ అవసరం లేదు. ఎలక్ట్రిక్ స్కూటీలకి 45 అంటే మంచి స్పీడ్, సరిపోయిన స్పీడ్ అది, అంతకంటే ఎక్కువ కూడా దోలాల్సిన అవసరం లేదు. ఈ బండి వచ్చేసి డబల్ డిస్క్. చూడండి, ఇక్కడ సిలిండర్లు ఉంటాయి, ఇదొక సిలిండర్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, 2 సిలిండర్లు. ఓకే, ఇది వచ్చేసి హెడ్లైట్, డిమ్ము డిప్పర్ ఉంటుంది. ఇది ఇండికేటర్, ఇది వచ్చేసి డిమ్ము డిప్పర్ హెడ్లైట్ వస్తుందా. ఇది వచ్చేసి ఇండికేటర్, ఈ బటన్ వచ్చేసి ఇండికేటర్. ఇంకో లెఫ్ట్ ఇండికేటర్, రైట్ లెఫ్ట్. ఇది ఇండికేటర్ బటను, ఇది హెడ్లైట్లో స్విచ్. ఫస్ట్ పార్కింగ్, ఇది పార్కింగ్ వచ్చిందా. ఇంకో స్టెప్ లాగితే హెడ్లైట్, ఓకే, ఇంకా దీనికి బెనిఫిట్ ఏంటంటే 2 హారన్లు బటన్లు ఉంటాయి దీనికి. ఇగో నీకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఉన్నోళ్ళు ఇక్కడ కొట్టుకోవచ్చు, రైట్ సైడ్ హ్యాండ్ ఉన్నోళ్ళు ఇటు కొట్టుకోవచ్చు. 2 హారన్లు ఉంటాయి, 2 బటన్లు ఉంటాయి. దీనికి స్పేస్ పెద్దగా ఉండదు, ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, ఫోన్ ఛార్జర్కి 2 ఉంటాయి, ఫోన్ ఛార్జింగ్కి, వాటర్ బాటిల్కి. ఇది ఫోన్ ఛార్జరు, ఇది వచ్చేసి వాటర్ బాటిల్కి. ఓకే, డిక్కీలో స్పేస్ ఉండదు, అక్కడ తాళం తిప్పితే ఇక్కడ డిక్కీ ఓపెన్ అవుతుంది. ఇది బ్యాటరీ, ఇది స్పేస్ ఇదే కదా దీనికి, డిక్కీకి పెద్దగా స్పేస్ ఏ ఉండదు. ఇది వచ్చేసి ఈ స్విచ్ బంద్ చేసుకున్నాం అనుకోండి, రన్నింగ్లో బోదిగా బండి ఆగిపోతుంది, ఎవరు తీసుకుపోలేరు. స్విచ్ ఆన్ చేసుకుంటేనే బండి పోతుంది. అక్కడ తాళం కూడా ఆన్ కాదు, ఇక్కడ స్విచ్ బంద్ చేసింది కదా, అక్కడ తాళం ఆన్ అయిందా? ఆన్ కాదు, తాళం ఆన్ చేసే ఉంచినా డిస్ప్లే ఆన్ లేదు, డిస్ప్లే ఉండదు. చూసుకోండి, డిస్ప్లే ఉండదు. మళ్ళీ ఇక్కడ ఆన్ చేస్తేనే డిస్ప్లే వస్తుంది అట్లా. ఓకే ఫ్రెండ్స్, డ్రైవ్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఈ బండి ఎలా ఉంటుంది అనేది డ్రైవ్ చూద్దాం. ఫస్ట్ మోడ్ ఇది స్పీడ్, ఫస్ట్ మోడ్లో ఎలా పోతుందో మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు సెకండ్ మోడ్లో ఎంత స్పీడ్ పోతుందో చూపిస్తాను. ఇప్పుడు థర్డ్ మోడ్
ఓకే ఫ్రెండ్స్, డ్రైవ్ చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేరు, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డ్రైవ్ ఎలా ఉందో చూశారుగా. ఈ బండి ఎక్సలెంట్. ఓకే, లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.